బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తెలంగాణ, ఏపీ ప్రజలు సొంతూర్లకు తరలి వెళ్తున్నారు. వీకెండ్ కావడంతో తమ సొంతూర్లకు ప్రయాణం చేస్తున్నారు. దీంతో హైదరాబాద్లోని బస్ స్టాప్లు, రైల్వే స్టేషన్లన్నీ కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. అటు సికింద్రాబాద్, నాంపల్లి, బేగంపేట్ రైల్వే స్టేషన్లలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఏపీకి వెళ్లే రైళ్ల దగ్గర జనజాతర కనిపిస్తోంది. జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లు కూడా ప్రయాణికులతో నిండిపోయాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ రిజర్వేషన్లు అయిపోవడంతో రైళ్లలో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు రైల్వే అధికారులు. అలాగే బస్సుల సంఖ్య పెంచినట్లు కూడా తెలిపారు ఆర్టీసీ అధికారులు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ ఎస్ఆర్ నగర్ నుంచి లైవ్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా తమ సొంతూలకు బయలుదేరుతున్నారు. ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది రామ్ ప్రసాద్? ఎస్ ప్రసన్న, మనం ప్రస్తుతం ఎస్ఆర్ నగర్లో అయితే ఉన్నాం. ఎస్ఆర్ నగర్ బస్ స్టాప్లో మనం చూడవచ్చు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రాలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ఇక్కడ పట్నం నుంచి పల్లెకు అయితే ఇక్కడ ఆంధ్ర వాసులందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకే కాకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మరికొన్ని జిల్లాలు ఖమ్మం కానీ, వరంగల్ కానీ వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులందరూ కూడా బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నప్పుడు మనం చూడవచ్చు. ప్రస్తుతం మనం ఎస్ఆర్ నగర్ బస్ స్టాప్లో ఉన్నాం. ఇక్కడ వేలాదిగా ప్రయాణికులందరూ కూడా వారి వారి గమ్యస్థానాలను చేరుకునేందుకైతే బస్సుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇక్కడ ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీతో పాటు టీఎస్ఆర్టీసీ కూడా చాలా బస్సులను అయితే ప్రయాణికుల కోసం ఇప్పటికే అందుబాటులో ఉంచడం జరిగింది. ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఏ బస్సు అయినా ప్రైవేట్ ట్రావెల్లో కానీ ప్రభుత్వ బస్సులలో కానీ ప్రయాణించేందుకు ఆర్టీసీ అధికారులు అయితే ఇప్పటికే ఆన్లైన్ రిజర్వేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో అయితే ప్రజలందరూ కూడా వారి వారి గమ్యస్థానాలు చేరుకునేందుకు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని వారికి ఏదైతే నిర్ణీత సమయం కేటాయిస్తారో ఆ సమయానికి అయితే బస్ స్టాప్ల వద్దకు వచ్చి అయితే బార్లు తీర్చున్నటువంటి పరిస్థితిని మనం విజువల్స్ ద్వారా చూడవచ్చు. ఏంటంటే ఇక్కడ ఆంధ్రాలో ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్ళేటువంటి ప్రయాణికులే చాలా ఎక్కువ శాతం మంది అని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో సుమారు 20 లక్షల మందికి పైగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఎందుకంటే ఆంధ్రాలో మనం ఒక సార్వత్రిక ఎన్నికలు కాకుండా అసెంబ్లీ ఎన్నికలు, అంటే అసెంబ్లీ పార్లమెంట్ 2 ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రాలో విజయవాడ నుంచి మొదలు కొట్టుకుని విశాఖపట్నం, తిరుపతి లాంటి దూర ప్రాంతాలకు కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ నుంచి ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో 17 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకైతే ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అటు ఆంధ్రాలో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలలో కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ప్రజలందరూ కూడా బాధ్యతగా, ఎందుకంటే ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది, అధికారులందరూ కూడా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా బాధ్యతగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి సెటిలర్సే కానీ ఇక్కడ ఉద్యోగరీత్యా వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవడమే లక్ష్యంగా అయితే బాధ్యతగా అయితే వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం విజువల్ ద్వారా చూడవచ్చు. ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ ఆర్టీసీ సంస్థ కూడా ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రాకు 280 బస్సులు సాధారణ సమయంలో బయలుదేరాయి. కానీ ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో అయితే మరొక 380 బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు అంతేకాకుండా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరొక 150 బస్సులను కూడా అదనంగా పెంచినట్లు మనకి ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రాకైతే చాలామంది బయలుదేరి వెళ్తున్నారు. మనం ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారితో చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఆంధ్రాలో ఓటు హక్కును ఎక్కడ వినియోగించుకోబోతారు? వినుకొండ నియోజకవర్గం, గుంటూరు డిస్టిక్. అంటే మీరు ఆర్టీసీ బస్సులో వెళ్తున్నారా లేదంటే ప్రైవేట్ ట్రావెల్స్లో ఏదైనా బస్సును బుకింగ్ చేసుకున్నారా? ఆర్టీసీ బస్సులో. అంటే ఫేర్స్ ఏ విధంగా ఉన్నాయి? నార్మల్గానే పెట్టారు ఫేర్స్. అంటే గతంలో ఉన్న విధంగానే అలానే ఉన్నాయి. ఓకే, అంటే ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకున్నారు మీరు టికెట్ను? 10 days ముందు ట్రై చేస్తే లేవు, సడన్గా స్పెషల్ బస్సు ఒకటి పెడితే దాంట్లో బుక్ చేసుకున్నాం. అంటే ఇక్కడ ఏపీ నుంచి పెట్టిన స్పెషల్ బస్సులా తెలంగాణ నుంచి పెట్టిన బస్సుల ద్వారా మీరు బుకింగ్ చేసుకోవడం? ఏపీ బస్సు. ఓకే రైట్. అంటే మీరు ఏ సమయానికి అక్కడికి రీచ్ అవుతారు? రేపు ఏ విధంగా ఎన్నికలలో ఇటు అసెంబ్లీ పార్లమెంట్ 2 ఎలక్షన్లు జరగబోతున్నాయా,
ఏ విధంగా అనిపిస్తా ఉంది 2 ఎలక్షన్లు ఒకసారి పాల్గొనడం? మాకు తెలంగాణ అలాగా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాం. అది రైట్. మనం చూసినట్లయితే తెలంగాణలో అయితే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ 2 ఎన్నికల్లో కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే ప్రస్తుతం ఇక్కడ ప్రజాపాలన కొనసాగుతూ ఉందో అదే విధంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకైతే బాధ్యతగా వెళ్తున్నామని చెప్పేసి అయితే మనతో ప్రయాణికులు అంటా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళడానికి గత 3 రోజుల నుంచి చూస్తున్నాం మనం. నిన్న, ఈ రోజు, రేపు శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు కూడా చూసుకున్నట్లయితే నిన్న శుక్రవారం రాత్రి నుంచే ఈరోజు 2వ శనివారం కావడంతో చాలా వరకు ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి ఉద్యోగులందరికీ శని ఆదివారాలలో సాధారణంగా సెలవులు ఉంటాయి. అంతేకాకుండా ఆదివారంతో పాటు ఇక్కడ సోమవారం కూడా ఎన్నికల హాలిడేగా ఇక్కడ ఇవ్వడంతో పాటు 3 రోజుల హాలిడేస్ రావడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ప్రజలు నిన్నటి నుంచే ప్రయాణాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇటు కొంత తక్కువ దూరం కానీ లేదంటే వారికి ఉన్నటువంటి సమయభావంగా కానీ ఈ రోజు రేపు కూడా ప్రయాణాలు వెళ్ళేటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఇక్కడ ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకు బస్సులకు సంబంధించినటువంటి ప్రయాణికులకు ఎప్పటికప్పుడు వాళ్ళు గైడ్ చేస్తూ వాళ్ళు వచ్చినటువంటి ఏ సమయానికి ఏ బస్సు వస్తుందని ఇక్కడ ఆర్టీసీ అధికారులు కూడా ఇక్కడ ఉండి ప్రయాణికులకు అయితే అన్ని సమాచారం చెప్తున్నారు. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఎంతమంది ప్రయాణికులు వస్తున్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు? ఈరోజు నిన్నటి కంటే చాలా ఎక్కువ మంది ఉన్నారండి ప్రయాణికులు. చాలా హెవీగా ఉంది. దగ్గర దగ్గర ఆర్టీసీ ఏపీఎస్ ఆర్టీసీ తరపు నుంచి అయితే ఒక 400 బస్సులు పైనే ఉన్నాయి. స్పెషల్ ఈరోజు రెగ్యులర్గా ఒక 270 బస్సులు దాకా ఉన్నాయి. ఇప్పుడు దాకైతే సర్వసాధారణంగా కొంచెం ట్రాఫిక్తో వస్తున్నాయి. ఇంకొక గంట అవుతే మనకు చాలా హెవీగా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. మేము 100% ప్రతి డ్రైవర్కి చెప్పింది ఏంటంటే కస్టమర్ని లేట్ అయినా కానీ వదిలిపెట్టకుండా వాళ్ళకి ఇంతమంది జనాల్లో మనం ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళకి ఫోన్ ద్వారానే మనం ఎక్కించాలి. ఇక్కడ వాళ్ళ ఫోన్ మాత్రం అందుబాటులో పెట్టుకోమని చెప్తున్నాము. మేము 100% వాళ్ళని మేము కన్సల్ట్ చేసి వాళ్ళని ఎక్కించిన తర్వాతే బస్సుని ఇక్కడి నుంచి మూవ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే బాగానే ఉంది సార్. సర్వీస్ అయితే బాగానే పెట్టారు. ఏ విధంగా ఇబ్బంది లేకుండా చూస్తున్నాము కస్టమర్లకి. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కూడా ఇక్కడ నుంచి కూడా బస్సులు అదనపు బస్సులు కూడా వేయడం జరిగింది కదా. అంటే కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంటుంది? 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్టీసీ అధికారులు కానీ బస్సులు ఎక్కించేటువంటి పద్ధతి ఏ విధంగా జరుగుతుంది? ఇది పై అధికారులు మా ఏపీఎస్ ఆర్టీసీ నుంచి అట్నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని బస్సులు వస్తాయన్నది ముందుగానే వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తారు. దాని తర్వాత దొరకని బస్సులు ఏమైనా ఉంటే తెలంగాణ ఆర్టీ సిబ్బందికి వాళ్ళకి చెప్పి మీరు కొంచెం బస్సు అరేంజ్ చేయమని చెప్పేసి వాళ్ళు ముందే అవగాహనతో వాళ్ళతో మాట్లాడుకుంటారండి. అంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే మా దగ్గర దొరుకుతుంది. ఇది స్థాయి పై అధికార స్థాయిలో ఉంటుంది. ఇది బస్సులు మాత్రం అయితే అందుబాటులో అయితే ఆర్టీసీ లెవెల్లో మాత్రం ప్రైవేటు బస్సులకి టికెట్లు అందుబాటులో లేకుండా 100% ఆర్టీసీలోని బస్సులు ప్రయాణం చేయాలని ట్రై చేస్తున్నాను. రైట్. మనం చూసినట్లయితే ఇప్పటికే చూడవచ్చు. ఎందుకంటే ఏపీకి ఎన్నికలు అంటే ఇటు అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో భారీగా ప్రజలు ఇక్కడ నుంచి అయితే ఆంధ్రాకు వెళ్ళనున్నారు. ఈ క్రమంలో అయితే ఆర్టీసీ కూడా పూర్తి స్థాయిలో అదనపు బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా 270 సర్వీసులు తెలంగాణ నుంచి ఆంధ్రాకు నడుస్తున్న నేపథ్యంలో అయితే అదనంగా మరొక 400 బస్సులను కూడా అటు ఏపీ ప్రభుత్వం కానీ ఏపీ ఆర్టీసీ శాఖ కూడా కేటాయించడంతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా నిర్ణీత బస్సులు ఏవైతే ఉన్నాయో వాటికంటే కూడా అదనంగా మరొక 300తో పాటు 450 బస్సులను కూడా అదనంగా నడిపిస్తా ఉన్నట్టు ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రైవేటుకు ట్రావెల్స్కు ధీటుగా కూడా ప్రజలందరికీ కూడా ప్రభుత్వ సేవలను అందించడమే లక్ష్యంగా అయితే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉండి వచ్చినటువంటి ప్రయాణికులందరినీ కూడా వారి వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు సలహాలు సూచనలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకున్న అనంతరం కొంత ఆలస్యమైనట్లయితే డ్రైవర్కు సంబంధించి ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఉంటుందో వాటితో కాంటాక్ట్ చేసి ప్రయాణికులందరినీ కూడా వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నట్టయితే మనకు ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు ప్రైవేట్ బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులు అంటే ఇక్కడ మనకు టీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సును కూడా ఇక్కడ మనం విజువల్ ద్వారా చూడవచ్చు. అనంతపురంకి సంబంధించినటువంటి బస్సును టీఎస్ఆర్టీసీ ఇక్కడ నుంచి అయితే నడిపిస్తూ ఉంది. వీటిని అదనపు బస్సులుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే ఇక్కడ అనంతపురం ఇటు రాయలసీమ వెళ్లేందుకు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా అయితే ఈ యొక్క అనంతపురం కూడా ప్రత్యేక బస్సులను కూడా ఈ యొక్క ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు ఇక్కడ అవకాశం కల్పించినట్టు మనం చూడవచ్చు. ఇక్కడ చాలామంది కూడా బస్సులలో ఎక్కి వారి వారి గమ్యస్థానాలను చేరుకునేందుకైతే పూర్తి స్థాయిలో ఇక్కడ బస్ స్టాండ్ల వద్ద అయితే బారులు తినేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న ఈ రోజుతో పాటు రేపు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే పోలింగ్ ఈ నెల
13వ తేదీ ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ 2 రోజుల నుంచి నిన్న ఈ రోజు అయితే భారీగా ఇక్కడికైతే ప్రజలు ప్రయాణాలు చేస్తూ ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో రేపు కూడా ఇదే స్థాయిలో ఇక్కడ తాకిడి ఉండేది ఉంటుంది. మన ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి? చీరాల వెళ్ళాలి. చీరాల వెళ్ళాలి అంటే రిజర్వేషన్ చేసుకున్నారా? ఆర్టీసీ చేసుకున్నారా? ప్రైవేట్ బస్సు? ఆర్టీసీ అంటే ఎన్ని గంటలు లేట్ అవుతుంది అండి? మీకు ఏ టైం ఇచ్చారు? ఇప్పుడు ఇంకా బస్సు వచ్చిందా? ఏమన్నా ఇబ్బంది? 9:15కి ఇచ్చారు, ఇంకా రాలేదు, వెయిట్ చేస్తుంది. అంటే డైరెక్ట్ ఇక్కడ నుంచే కనెక్టివిటీలో చీరాలకు వెళ్తున్నాయి బస్సులు ఇంకేమన్నా? డైరెక్ట్ చీరాల ఇక్కడ. ఓకే రైట్. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఆర్టీసీ బస్సులు అంటే రాత్రి 10 గంటల లోపు వరకు కూడా, ఎందుకంటే ప్రైవేట్ బస్సులకు రాత్రి 10 గంటల తర్వాత మాత్రమే సిటీలోకి ఎంట్రీ ఉన్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో ఆర్టీసీ సేవలు ఎవరైతే ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకున్నారో వారందరూ కూడా ఇప్పటికే బస్టాండ్ల వద్దకు వచ్చి అయితే బారులు తీరినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ ఎస్ఆర్ నగర్ బస్టాప్లో అయితే చూడవచ్చు. ఎందుకంటే రాత్రి 10 గంటల తర్వాత మాత్రమే ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్కి సంబంధించినటువంటి బస్సులు సిటీలోకి ఎంట్రీ అయ్యే విధంగా అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఆర్టీసీ బస్సులన్నింటినీ కూడా వారి గమ్యస్థానాలకు వెళ్లే విధంగా సిటీలో ఆర్టీసీతో పాటు ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా వారి ప్రయాణాలు కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ ఏర్పాట్లు చేసింది. ప్రసన్న. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.